జాతీయ పార్టీ కాంగ్రెస్ లో నేతలకు స్వేచ్ఛ ఎక్కువ. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ స్వేచ్ఛ కలిగి ఉన్న ఈ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. దీనికి మద్దతుగా గతంలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అయితే తాజాగా శశి థరూర్ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో దిట్టగా పేరు పొందిన ఈ అపర మేధావి కేరళలోని తిరువనంతపురం నుంచి వరుసగా 3 సార్లు ఎంపీగా గెలుపొందారు. అంతర్జాతీయంగా తనకున్న పేరు ప్రఖ్యాతలకు తగినట్లు పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదంటూ అలిగి కొంతకాలంగా ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తుతూ బీజేపీలో చేరబోతున్నట్లు సంకేతాలిచ్చిన శశి థరూర్ ఎలక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ప్రత్యక్షమయ్యారు. పార్లమెంట్ భవన్ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు వందలాది మంది ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన ర్యాలీలో శశి థరూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వానికి ఈసీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ శశి థరూర్ ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఇండియా కూటమి ఎంపీల ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్ల దగ్గర అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఎంపీలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎవరూ ఊహించని రీతిలో అఖిలేష్ యాదవ్ తో పాటు మహిళా ఎంపీలు బారికేడ్లు దూకే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా దూరంగా వ్యవహరిస్తూ వచ్చిన శశి థరూర్ అనూహ్యంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ప్రత్యక్షం కావడంతో మీడియా కెమెరాలన్నీ ఆయనపైనే ఫోకస్ చేశాయి. పెహల్గాం దాడులకు ముందు నుంచి ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలను బహిరంగంగా తప్పుపడుతూ వచ్చిన శశి థరూర్ ఈసీకి వ్యతిరేకంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలను బహిరంగంగా సమర్థించడం సంచలనం రేపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా కూటమి నేతలు ప్రపంచ దేశాలు తిరిగి పాక్ వైఖరిని ఎలుగెత్తి చాటారు. అఖిలపక్షం ఎంపీల పర్యటనలో శశి థరూర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎందుకంటే అంతర్జాతీయ వ్యవహారాల్లో అపర మేధావి కాబట్టి అన్ని దేశాలతో చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. కేంద్రం తరపున దౌత్య బృందానికి నాయకత్వం వహించి ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల సర్వే చేపట్టి 65 లక్షల ఓట్లను తొలగించడం దుమారం రేపింది. విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్షాల ఎంపీలు ఈసీ ఆఫీస్ వరకు మార్చ్ చేపట్టగా శశి థరూర్ పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు.